హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం విక్స్ని బేస్ చేసుకుని సెల్లింగ్ ఎలా చేయాలి, అది దట్టు 40-50K మార్జిన్లోనే ఎలా చేయాలి అనేది మనం తెలుసుకుందాము. సో స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ స్ట్రాటజీని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి, అండ్ వీక్లీ ఎంత పర్సంటేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకవేళ ఈ స్ట్రాటజీ కనుక నాక్డ్ అయితే కనుక ఒక సైడే వెళ్తే మనకి లాస్ వస్తుంది కాబట్టి దానికి హెడ్జ్ ఎలా పెట్టుకోవాలి, దాని స్ట్రైక్స్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఓవరాల్గా సేఫ్ సైడ్లో ఎలా ఉంచుకోవాలి అనే స్ట్రాటజీని అయితే ఈ వీక్ మనం చూసేద్దాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. సో స్ట్రాటజీలోకి వెళ్ళిపోతే కనుక ఇది నిఫ్టీ చార్ట్, అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు వీక్లీ అనమాట, వీక్లీ టైం ఫ్రేమ్లో. సో వీక్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి మనకి ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఓపెన్ హై లో క్లోజ్ కనుక చూసుకుంటే కనుక ఎవ్రీ క్యాండిల్ కూడా 300-400 ఆర్ 500 మ్యాక్స్లో ఉంటుంది. సో ఈ చార్ట్లో కనుక నేను చూస్తే కనుక మీరు ఈ వీక్ చార్ట్ టోటల్గా ఓపెన్ నుంచి హై మొత్తం వోలటైల్ కూడా చెక్ చేసుకుంటే 600, ఇది వచ్చి 500, అండ్ ఇది వచ్చి 370, ఇది వచ్చి 340 లెవెల్స్లో ఉంది. ఓకే, ఇది 300 అండ్ 467, 291, 300. సో ఆన్ అండ్ యావరేజ్గా 300 నుంచి 500 రేంజ్ వరకు అయితే నిఫ్టీ అయితే వస్తుంది. సో ఈ రేంజ్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే బేస్డ్ ఆన్ దీస్ లెవెల్స్ ఓన్లీ మన స్ట్రాటజీ అనేది డిపెండ్ అయ్యిందనమాట. ఓకే, సో బిఫోర్ దాట్ ఇప్పుడు పొజిషన్స్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఆలోచిస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఇండియా విక్స్ ఎంతలో ఉంది అనేసి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇండియా విక్స్ వచ్చేసి 11 ఉంది. ఓకే, సింపుల్ క్యాలిక్యులేషన్, దీన్ని మల్టిప్లై చేయండి ఇంటూ 2తో. ఓకే, ఆర్ ఎల్స్ దీన్ని డబల్ చేసుకోండి. సో 11.2 కదా, సో దీన్ని కూడా పక్కన పడేస్తే కనుక మనకి 11 అంటే డబల్ చేస్తే దాన్ని 22 అవుతుంది. ఓకే, సో 22 రూపీస్ విలువ కలిగినటువంటి సిఈ అండ్ పిఈని మనం సెల్ చేస్తాము. ఓకే, దాన్ని సెల్ చేస్తే మరి ఎందుకు అంటే మ్యాక్సిమం నిఫ్టీ విక్స్ ఎంత ఉంటే అంతవరకు ఉంటుంది కాబట్టి విక్స్ మీద బేస్ అయ్యి ఆ రేంజ్ మనం చూసాము, ఆల్రెడీ మనం చూసాము ఇక్కడ. సో ఇంత రేంజ్లోనే ఉంటుంది అనేసి. సో ఈ రేంజ్ పెరుగుతుంది ఎప్పుడు అంటే కనుక దాంతోపాటు కోరిలేటెడ్గా విక్స్ కూడా మూమెంట్ అవుతూ ఉంటుంది కదా, వోలటిలిటీ ఇండెక్స్. ఒకవేళ విక్స్ గురించి మీకు తెలియకపోతే కనుక ప్రీవియస్ వీక్ మనం చేసినటువంటి ఇండియా విక్స్తో ఎట్లా ఉండాలి, ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అనేటటువంటి లైక్ ఒక స్ట్రాటజీని అయితే ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఆ వీడియో అయితే చూడండి మన గ్రో ఛానల్లోనే. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకున్న దాన్ని బట్టి 11 అంటే 22 రూపీస్లో మనకు కావాలి. సో ఎన్ఎస్సి ఆప్షన్ చైన్కి వెళ్ళాను. సో ఈ వీడియో రికార్డ్ చేస్తుంది 3rd అనమాట. సో అంటే ఫస్ట్ వీక్ ఏదైతే ఇప్పుడు కరెంట్ వీక్ నడుస్తుందో, ఆల్రెడీ ఫ్రైడే అయిపోయింది. ఇది యాక్చువల్గా ఫ్రైడేతో స్టార్ట్ చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తే పర్లేదు, ఒక 3-4 రూపీస్ అటు ఇట్లో ఉంటుంది. సో నో ప్రాబ్లం. సో మనకి కావాల్సింది ఏంటంటే 22 రూపీస్లో, ఓకే, కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, 23 or 24 అయినా పర్లేదు, ఆ రూపీస్లో ఉన్నటువంటి కాల్ని ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో 22 రూపీస్కి దగ్గరలో మనకి ఇదే ఉంది కాబట్టి, అండ్ 11 మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉంది, 30 కూడా డిఫరెన్స్ ఉంది, బట్ 22కి మనకి 19.5, దిస్ ఈజ్ ఫైన్. ఓకే, సో 18,750 కాల్ని అయితే మనం ఇక్కడ యాడ్ అయితే చేద్దాము. సో 8th జూన్ నిఫ్టీ ఆప్షన్ సెలెక్ట్ చేశాను అండ్ సెల్లింగ్. సో ఇక్కడ మనం 18,750 కాల్ ఏదైతే ఉందో దాన్ని సెల్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ పొజిషన్ అయితే యాడ్ చేశాను, అండ్ పుట్ సైడ్ కూడా సేమ్ 22 రూపీస్ దగ్గరలో ఉన్నది తీసుకోవాలి. సో మనకి లక్కీగా 21 రూపీస్దే దొరికేసింది ఇక్కడ. సో 18,350 దగ్గర యాడ్ చేయాలి. యాక్చువల్గా మనం ఫ్రైడే యాడ్ చేసి ఉంటే దీంట్లో 22 రూపీస్ అండ్ దీంట్లోకి వచ్చేసరికి అరౌండ్ ఒక 4 రూపీస్, అంటే అరౌండ్ 26 రూపీస్ ఆల్రెడీ మనకి ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. బట్ నో ఇష్యూస్, మనం ఇప్పుడున్న పరిస్థితుల్లోనే చూద్దాము సో దట్ మనకు క్లారిటీగా అర్థమవుతుంది. సో 18,350 పుట్ అనేది సెల్ చేస్తాము. సో నేను ఆ వాల్యూ కూడా ఇస్తున్నాను ఇక్కడ, 18,350 పుట్.
ఓకే. దీన్ని కూడా సెల్ చేస్తున్నాను. సో నాకెడ్ అయితే ప్రాబ్లం కదా! మరి ఒక్కోసారి నిఫ్టీ ఇలా చూపించినట్టు రేంజ్‌లో 500, 370, 400 రేంజ్‌లో సింగిల్ డైరెక్షన్‌లో వెళ్తే మనకి కష్టం కదా! సో ఇలాంటి డోజీ క్యాండిల్స్ అంటే కైండ్ ఆఫ్ ఓపెన్ ఎక్కడైందో క్లోజ్ కూడా అక్కడ అయినప్పుడు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఎందుకంటే 2 ప్రీమియమ్స్ కూడా ఇదే అవుతాయి కాబట్టి. బట్ ఇలాంటి కండిషన్స్‌లో మనకి లాస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో మనం ఏం చేస్తామంటే దీనికి హెడ్జ్ కూడా తీసుకుంటాం అనమాట. సో హెడ్జ్ ఎలా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు స్ట్రైక్స్ ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ వీక్ ఎక్స్పైరీస్ మనం సెల్ చేసాం కాబట్టి నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ ఏదైతే వీక్ ఉంటుందో ఆ వీక్నే మనం తీసుకుందాము. ఓకే. సో నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు ఉన్నాయి కదా 20 రూపీస్లో ఉంది కాల్లోను అండ్ పుట్లో కూడా అప్రాక్సిమేట్గా 20 రూపీస్లోనూ ఉన్నాయి. సో దానికి కొంచెం అటు ఇటుగా తీసుకోండి. అంటే ఒక 1 to 2 రూపీస్ ఆర్ 3 మ్యాక్సిమం 5 రూపీస్కి అటు ఇటుగా తీసుకోండి. సో 20 రూపీస్ ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి 20 రూపాయల దగ్గరలో ప్రీమియం ఏది ఉంది అనుకుంటే 24 రూపాయలు ఉంది. ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు. టెక్నికల్లీ దీన్ని క్రెడిట్ స్ప్రెడ్ అంటారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఎక్స్పైరీ అయినా సరే మనకి జీరో అయితే అవ్వదనమాట. సో ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదు. సో 18,900 కాల్ అనేది నేను బై చేస్తున్నాను. సో మనం ఎక్స్పైరీ అయితే ఇప్పుడు మార్చుకుందాం. 18,900 కాల్ తీసుకొని మనం బై చేస్తున్నాము ఇప్పుడు. సో బైలో పెట్టేసి యాడ్ పొజిషన్ యాడ్ చేస్తాను. సో ఇక్కడ పుట్ సైడ్ కూడా మనకి 20 రూపీస్ దగ్గరలో ఉన్నటువంటి స్ట్రైక్ ప్రైస్ అయితే ఒకటి కావాలి. సో ఎల్టీపీ 25 ఉంది కదా, ఈ స్ట్రైక్ అయితే తీసుకుందాం. అంటే 18,200 పుట్ అనమాట. ఓకే. సో 18,200 పుట్ని మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఇది కూడా బై. ఓకే. బికాజ్ హెడ్జ్ తీసుకుంటున్నాం అనమాట. ఓకే. సో మన పే గ్రాఫ్ అనేది ఇలా మారిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక కరెంట్ వీక్ ఏదైతే ఉందో విక్స్ని డబల్ చేసుకుని విక్స్ 11 ఉంది కాబట్టి దానికి డబల్. ఓకే. దాన్ని ఒకవేళ 20 ఉంటే కనుక 40, 15 ఉంటే కనుక విక్స్ 30 రూపాయల్లో ఉన్నటువంటి ఆప్షన్స్ని మనం సెల్ చేస్తాం కరెంట్ వీక్ని. అలానే హెడ్జ్ కోసం ఏం చేస్తామంటే 1-2 రూపాయలు మ్యాక్సిమం 5 రూపాయల వరకు ఉన్నవి బై చేసుకుని దీనికి హెడ్జ్గా పెట్టుకుంటాం. నెక్స్ట్ వీక్వి ఈ 2 బై చేస్తాం, ఈ 2 సెల్ చేస్తాం. ఓకేనండి. ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటే కనుక మీరు ఎస్ ఐ అండర్స్టాండ్ అనేసి లేకపోతే ఎస్ ఐనో ఒకసారి కమెంట్ చేయండి. సో దట్ విల్ బీ హ్యాపీయర్. సో నేను చెప్పింది మీకు అర్థమైంది అనేసి నాకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇక్కడ మీరు గమనిస్తే కనుక మనకి ఎస్టిమేటెడ్ మార్జిన్ వచ్చేసి ఓన్లీ 46,000 నుంచి 40,000 నుంచి 50,000 పడుతుంది. ఈ కరెంట్ సెట్ ఆఫ్ ఈ స్ట్రైక్స్కి అయితే 46,000 రూపాయలు సుమారుగా ఇదైతే మార్జిన్ అయితే వచ్చిందనమాట. అండ్ మనకి బ్రేక్ ఈవెన్ లెవెల్ చూసుకుంటే 18,300 నుంచి 18,806 అంటే 18,300 to 18,800 మధ్యలో 500 రేంజ్ వరకు మనం సేఫ్గానే ఉంటాము. ఇక్కడ ఎక్కడ క్లోజ్ అయినా సరే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది అయితే ఉంటుంది. సో ఈ రేంజ్ దాటితే కనుక మనకి లాస్ వస్తుంది కదా అనుకుంటే దానికి ఒక మనం సింపుల్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో మనకి చాలా వాస్ట్ రేంజ్ అనేది ఉంటుంది 500 పాయింట్స్ అనేది. దట్టు సింగిల్ డైరెక్షన్లో వెళ్తేనే తప్ప మనకి లాస్ రావడానికి అయితే ఛాన్స్ లేదు. అంటే ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి 18,500లో ఉంటే అది ఆల్మోస్ట్ 18,800కి అంటే సింగిల్ డైరెక్షన్లో 300 to 400 పాయింట్స్ మూవ్ అవుతేనే మనకి లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఈ రేంజ్ దాటి బయటికి వెళ్తుంది అనుకున్నప్పుడు కూడా మనం ఏం చేయాలనేది తెలుసుకుందాము. అండ్ మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 1,800 వస్తుంది. ఎందుకంటే ఇది ఫ్రైడే నిన్న మనం చూసినట్టు ఆల్మోస్ట్ 20 రూపీస్ పుట్లో కరిగింది అండ్ 4 రూపీస్ దీంట్లో మనకి డికే అయితే వచ్చింది. సో 26 రూపీస్ ఇక్కడ అనవసరంగా ప్రాఫిట్ అయితే ముందే పోయింది. సో అది కూడా కలుపుకుంటే కనుక మంచి ప్రాఫిట్ వచ్చేది. బట్ ఎనీహౌ 1,800 అంటే కనుక మీకు ఒక వీక్కి 4% మనకి ROI లభిస్తుంది. అంటే మ్యాక్సిమం కనుక మనం దీన్ని పట్టుకోగలిగితే 4% అనేది మనకి మంచి ప్రాఫిట్ అనేది పర్సంటేజ్ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఓకే. సో ఇంకా పోతే అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే కనుక సో ఒకవేళ కనుక నిఫ్టీ డైరెక్షన్లో స్ట్రైట్ అవే కొంచెం జాగ్రత్తగా వినండి. అడ్జస్ట్మెంట్స్ అంటే తెలియని వాళ్ళు
ఓకే. ఒకవేళ 18,800కి వెళ్ళిపోతే మరి మనకి లాస్ రావడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మన పుట్స్ ఏవైతే ఉంటాయో ఓకే, మోస్ట్లీ 0 కానీ 4-3 రూపీస్కి దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాయి. సో అలాంటప్పుడు నేనేం చేస్తానంటే ఈ 20 రూపీస్ అంటే పుట్ ఏదైతే ఉందో దీన్ని అండ్ హెడ్జ్ పొజిషన్ని రెండింటిని కూడా మనం బుక్ చేసుకోవాలి ఆర్ క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అవి ప్రాఫిట్స్ని అయితే క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ 20 రూపీస్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో 500 లెవెల్స్లోంచి ఇక్కడికి 800 ఆర్ 800 ప్లస్లోకి వెళ్ళినప్పుడు మీకు అప్రాక్సిమేట్గా 60 రూపీస్ అలా అయ్యింది అనుకోండి, 60-70 రూపీస్కి. నెక్స్ట్ ఏం చేస్తారంటే అదే వీక్ 70 రూపీస్ అంటే ఇది ఒకవేళ 60కి వెళ్తే 60, 70కి వెళ్తే 70, 50కి అయితే 50, అదే సేమ్ రూపీస్ ఉన్నటువంటి ఆప్షన్ని పుట్ని బై అండ్ సెల్ కూడా చేసుకోవాలన్నమాట. అంటే సేమ్ ఇప్పుడు 350 తీసాం కదా, ఓకే, అది 70కి వెళ్ళింది అనుకుందాం. ఓకే, 70కి వెళ్ళినప్పుడు దీన్ని కూడా మార్చుకుని 70 రూపీస్ ఉన్న ప్రీమియంని సెల్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా సేమ్ రూలు. బై ఎప్పుడు చేస్తాం, నెక్స్ట్ వీక్ది సేమ్ 70 రూపాయలు నుంచి 75 రూపాయల మధ్యలో ఉన్నది సేమ్ హెడ్జ్ బై చేసేస్తే ఒకవేళ ఇక్కడ నుంచి కనుక మళ్ళీ బ్యాక్ వస్తుంది అనుకుంటే కనుక మనకి కాల్లో కూడా ప్రాఫిట్ వస్తుంది, అలాగే పుట్లో చాలా దూరం ఉంటుంది కాబట్టి అండ్ ఈ మధ్యలో ఎక్కడ ఎక్స్పైర్ అయినా సరే మనకి వచ్చేస్తుంది. మ్యాక్సిమం ఈ స్ట్రాటజీలో ఏంటంటే జనరల్గా ఒక అటు 600 మొత్తం మనకి 600 రేంజ్ ఉంది కాబట్టి 300-400 మించి ఒకే డైరెక్షన్లో వెళ్ళడం అనేది జనరల్గా జరగదు. సో మనకి మ్యాక్సిమం ఇక్కడ అరౌండ్ 2-4% అయితే ప్రాఫిట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం కూడా నాకు కుదరదు, టైం లేదు అనుకున్నప్పుడు మ్యాక్సిమం మీకు మనకి దీంట్లోకి వచ్చేసరికి మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది అని చూసుకోండి. 1900 ఉందనుకుందాం. ఓకే, మ్యాక్సిమం మీకు అన్నీ కలుపుకొని 1900 లాస్ వస్తే కనుక, ఎందుకంటే ఏది కూడా గ్యారంటీ ఉండదు కాబట్టి 100% ప్రాఫిట్ వచ్చే స్ట్రాటజీస్ ఉండవు కాబట్టి ఒకవేళ 1:1 పెట్టుకోండి. 1800 కనుక మీకు లాస్ వస్తే ఈ స్ట్రైక్ని అయితే మొత్తం ఆల్ లెగ్స్ని క్లోజ్ అయితే చేసేసేయండి. ఓకే, సో చూసారు కదండి నిఫ్టీలో ఆప్షన్ సెల్లింగ్ సేఫ్గా విత్ హెడ్జ్తో ఎలా చేసుకోవాలి అనేది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇది కూడా మనకి ట్రేడింగ్లోకి వచ్చేసరికి ఏది కూడా 100% గ్యారంటీడ్ అనేది ఉండదు కాబట్టి నేనేం సజెస్ట్ చేస్తానంటే మినిమం 1:1 రేషియోలో పెట్టుకోండి. అంటే మీకు కనుక ఒకవేళ 2,000-2,500 పర్ లాట్ కనుక మీకు ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే కనుక లాస్ కూడా అంతే పెట్టుకోండి. సో దట్ 1:1 రేషియోలో మీకు రిస్క్ రివార్డ్ రేషియో ఉండేటట్టు అయితే చూసుకోండి. అండ్ ఈ వీడియోలో కనుక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ అయితే కాదు, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.